ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్లో టెక్నికల్ క్వశ్చన్స్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు టెక్నికల్ క్వశ్చన్స్ అంటే మనకి 20 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. అంటే 10 క్వశ్చన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ పై, అలాగే రిమైనింగ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అయితే అడుగుతున్నారనమాట. సో ఎక్కువగా మ్యాక్సిమం అందరినీ అడిగేవి కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అనమాట. సో దీనిపై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో సో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సిపి యొక్క ఫుల్ నేమ్. అంటే మనకి ఇంకా అడుగుతున్నారు ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా. సో ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుందండి. మీకు అర్థమయ్యేలాగా ఈరోజు ఇలా ఇచ్చాను చూడండి. సిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి. సో సిపి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి మనకి దగ్గరగా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే చూడండి కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్. అసలు సిపియు అంటే మనకి బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, అవును కదా. సో బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే సిపియు. చూడండి ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ చూడండి ప్రాసెస్ అన్నాడు ఇక్కడ. సో ప్రాసెసింగ్ మనకి మీనింగ్ వచ్చేసరికి ప్రాసెసింగ్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసారు కదా కొంచెం మిస్టేక్లో ఇచ్చాడు ప్రాసెసింగ్ ప్రాసెస్ యూనిట్. సో ఆ మిస్టేక్స్ చూసుకుని మనం కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఈజ్. ఇప్పుడే చెప్పాను సిపియు అంటే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఇక్కడ ఉంది చూడండి మానిటర్, ర్యామ్, సిపియు, కీబోర్డ్. మనకి ఈజీగా తెలుస్తుంది సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్, లేకపోతే హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని అంటారనమాట. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఎక్కువగా మనం యూజ్ చేసేది బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, లేదు అనుకుంటే హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ర్యామ్. సో ర్యామ్ యొక్క ఫుల్ నేమ్ అయితే చూడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ యాక్సెస్ మెమొరీ, రన్ యాక్సెస్ మెమొరీ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక కంప్యూటర్ని ఆన్ చేయడానికి ఏమంటారు. చూడండి ఇక్కడ బూటింగ్, లోడింగ్, ప్రాసెసింగ్. ఎక్కువ మంది అనుకుంటారు సో మనం మొబైల్ గట్రా యూజ్ చేసినప్పుడు లోడ్ అవుతుంది కదా, ఆన్ చేసేటప్పుడు లోడింగ్ అవుతుంది కదా. సో ఎక్కువ మంది చేసే మిస్టేక్ అదే లోడింగ్ అనుకుంటాం. లోడింగ్ కాదండి, కంప్యూటర్లో వచ్చేసరికి బూటింగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 బైట్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్. బైట్ అంటే మనకి బిట్స్ అని వస్తుంది, కానీ 1 బైట్కి ఎన్ని బిట్స్ అని అడుగుతున్నాడు. సో 2, 4, 8, 10. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంటే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట ఆన్సర్ వచ్చేసరికి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఓఎస్. ఓఎస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, అవుట్బుక్ సాఫ్ట్వేర్ అని, ఆపరేటింగ్ సిస్టమ్ అని. ఇక్కడ ఈజీగా తెలుస్తుంది బి ఆప్షన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, విండోస్, లీనక్స్, మ్యాక్ ఓఎస్ అని అప్లికేషన్ ఫామ్లోకి వస్తాయి కదా, ఇవన్నిటిని కూడా ఏమని పిలుస్తాం. చూడండి అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. సో మనల్ని ఆపరేటింగ్ సిస్టంలో ఇవన్నీ విండోస్, లీనక్స్, ఓఎక్స్ ఇవన్నీ కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కీబోర్డ్లో ఎన్ని ఫంక్షన్స్ కీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి కీబోర్డ్లో ఎన్ని ఫంక్షన్స్ అని అడగట్లేదు, చూడండి ఫంక్షన్ కీస్ అడుగుతున్నాడు. అంటే సో మనకి కీబోర్డ్ అంటే 6 పార్ట్స్ అంటే ఆల్ఫాబెటికల్ కీబోర్డు, న్యూమరికల్ కీబోర్డు, యారో కీబోర్డు, ఫంక్షన్ కీబోర్డు, ఇండికేటర్ కీబోర్డు ఇలా ఉంటాయి కదా మనకి. సో అందులో మనకి ఫంక్షన్స్ కీస్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఫంక్షన్స్ కీస్ అంటే మనకి F1, F2, F3, F4 ఇలా ఉంటాయి కదా, అవి మొత్తం కూడా మనకి F1 నుంచి F12 వరకు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని కీస్, ఫంక్షన్ కీస్ 12 కీస్ అనమాట. అంటే కీబోర్డ్లో ఫంక్షన్స్ కీస్ వచ్చేసరికి మనకి 12 కీస్ ఉంటాయి. సో మనకి కీబోర్డ్లో స్టార్టింగ్ కనిపిస్తాయి F1, F2, F2. మనం షట్ డౌన్ చేయడానికి, కంప్యూటర్ క్లోజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కదా Alt+F4. సో వాటిని F1, F2 వాటిని మనం ఫంక్షన్స్ కీస్ అని అయితే పిలుస్తాం అనమాట. అవన్నీ కూడా 12 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రింటర్ ఏ డివైస్. ప్రింటర్ వచ్చేసరికి సో ఇన్పుట్, అవుట్పుట్ బోత్ ఏ అండ్ బి అన్నాడు. అసలు ఇన్పుట్ అంటే ఏంటి, మనకి డేటా ఎంట్రీ డివైస్ అంటే ఇన్పుట్లో మనకి కీబోర్డు, మౌస్, జాయిస్టిక్, స్కానర్ వీటన్నిటిని కూడా మనం ఇన్పుట్లోకి వస్తాయి కదా. కానీ మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ ప్రింటర్. సో ప్రింటర్ వచ్చేసరికి మనకి అవుట్పుట్లో అంటే ఎగ్జాంపుల్స్, ఇన్పుట్ ఎగ్జాంపుల్స్, అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ అనుకుంటాం కదా. సో ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ అంటే కీబోర్డు, మౌస్, జాయిస్టిక్, స్కానర్ ఇలా వస్తాయి. మనకి ప్రింటర్ వచ్చేసరికి అవుట్పుట్.
సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. 10th క్వశ్చన్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో పవర్ పాయింట్. సో ఇవంటే ఏంటంటే ఎంఎస్ వర్డ్ అంటే మనకి క్రియేట్ లెటర్స్ అండ్ డాక్యుమెంట్స్, అలాగే ఎక్సెల్ అంటే క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అంటే టేబుల్లో క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ పవర్ పాయింట్ అంటే ప్రజెంటేషన్ చేస్తాం, ఇవన్నీ ఉంటుంది. సో వీటన్నిటిని కలిపి మనం ఏమని పిలుస్తాం, సిస్టమ్ సాఫ్ట్వేరా లేకపోతే అప్లికేషన్ సాఫ్ట్వేరా. సో మనకి యాప్స్ ఉంటాయి కదా, మొబైల్లో యాప్స్ ఉంటాయి, వాట్సాప్, యూట్యూబ్, వీటిలన్నిటిని కూడా మనం అప్లికేషన్స్ అంటాం కదా. సో ఇందులో కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. వీటన్నిటిని కలిపి మనం అప్లికేషన్స్ అని పిలుస్తాం, అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అయితే పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కంట్రోల్+C. కంట్రోల్+C అంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, కట్, కాపీ, క్లోజ్. సో ఇక్కడ అన్నీ కూడా సీతోనే స్టార్ట్ అయినాయి అనమాట. అంటే నేను చెప్పా ఫస్ట్ ఈ 3 యొక్క షార్ట్ కట్స్ చూద్దాం, అప్పుడు ఏది కరెక్టో తెలిసిపోతుంది. కట్ అంటే షార్ట్ కట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో కట్ అంటే మనకి సిజర్లా ఉంటుంది, కట్ కదా. సో Ctrl+X, కట్కి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+X. నెక్స్ట్ చూడండి, కాపీ. ఈ కాపీని పక్కన ఉంచుదాం. క్లోజ్ అంటే మనకి షట్ డౌన్ చేస్తాం, Alt+F1 నొక్కేసి షట్ డౌన్ చేస్తాం కదా, అది క్లోజ్. ఇంటూ బటన్, మనకి పైన ఇంటూ అని కనిపిస్తుంది, దాని పైన మనకి క్లోజ్ అయిపోతుంది. కాపీ షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+C అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ Ctrl+C అంటే మీనింగ్ వచ్చేసరికి మనకి కాపీ. ఈ కాపీకి ఇదనమాట షార్ట్ కట్, Ctrl+C. నెక్స్ట్ చూడండి, Ctrl+V అని ఇచ్చాడు. ఈ Ctrl+V అంటే పేస్ట్, వ్యూ, ప్రింట్. ఇక్కడ V కదా అని వ్యూ అని పెట్టేస్తారు, కానీ ప్రతిదానికి సేమ్ లెటరే రాదు, మ్యాక్సిమం సేమ్ లెటర్స్తోనే వస్తుంది ఈ షార్ట్ కట్స్ అన్నీ కూడా. అక్కడక్కడ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, పేస్ట్, వ్యూ, ప్రింట్. వ్యూ మాత్రం కాదనమాట. సో నెక్స్ట్ పేస్ట్, ప్రింట్. సో ప్రింట్కి వచ్చేసరికి Ctrl+P, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేస్ట్ అంటే మనం కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేస్తాం కదా, దానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+V, అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెబ్ పేజెస్ చూడడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అని అడుగుతున్నారు. సో వెబ్ పేజ్ అంటే మనకి వెబ్ పేజ్ చూడడానికి యూజ్ చేసేది వచ్చేసరికి బ్రౌజర్. ఎడిటర్ అంటే మనం ఎడిటింగ్ చేస్తాం కాదు, కంపైలర్ కాదు. సో మనకి ఆన్సర్ బ్రౌజర్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ వైఫై. సో వైఫై మీన్స్ వచ్చేసరికి వైర్లెస్లీ. చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు, వైడ్ ఫైర్ అలాగే వైర్లెస్లీ. సో వైఫై మీన్స్ వచ్చేసరికి వైర్లెస్లీ. నెక్స్ట్, పీడిఎఫ్ మీన్స్ అడుగుతున్నాడు. పీడిఎఫ్ వచ్చేసరికి పీడిఎఫ్ అంటే ఫుల్ ఫామ్, పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, ప్రొటెక్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్ అనమాట పీడిఎఫ్ మీనింగ్ వచ్చేసరికి, అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, గూగుల్ షీట్ అంటే మనం గూగుల్ షీట్ అంటే ఎలా అంటాం, అంటే వీడియో ఎడిటింగ్ కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎక్సెల్. ఎక్సెల్లోనే కదా మనం షీట్ అంటాము, దాంట్లోనే క్యాలిక్యులేషన్స్ చేస్తాం చూడండి, లైక్ డేటా హ్యాండ్లింగ్. సో ఎక్సెల్లోనే మనం గూగుల్ షీట్ అని అయితే అంటాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రోమ్ మెమొరీ ఏ టైప్ ఆఫ్ మెమొరీ. సో రోమ్ మెమొరీ వచ్చేసరికి పర్మనెంటా లేకపోతే టెంపరీ మెమొరీయా. సో ఇది వచ్చేసరికి పర్మనెంట్ మెమొరీ, అంటే బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్క్రీన్ షాట్ కీ అంటే మనకి స్క్రీన్ షాట్ కీ వచ్చేసరికి F2 కాదు, కంట్రోల్ కాదు, షిఫ్ట్ కాదు, అంటే రిమైనింగ్ ఆప్షన్ ఏంటి, ప్రింట్ స్క్రీన్ అనమాట. సో స్క్రీన్ షాట్ కీ వచ్చేసరికి ప్రింట్ స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కంప్యూటర్ క్లోజ్ చేయడానికి ఏమంటారు. సో ఇప్పుడే చెప్పాను, కంప్యూటర్ క్లోజ్ చేసేటప్పుడు Alt+F4 షట్ డౌన్. సో మనకి రీఫ్రెష్ అని, రీస్టార్ట్ అని ఇలా అంటారు, కానీ కంప్యూటర్ క్లోజ్ చేసేటప్పుడు మనం అనేది షట్ డౌన్. సో కంప్యూటర్ షట్ డౌన్ చేసేయండి అంటే కంప్యూటర్ క్లోజ్ చేయండి అని అర్థం. అంటే కంప్యూటర్ క్లోజ్ చేయడానికి మీనింగ్ వచ్చేసరికి షట్ డౌన్. షట్ డౌన్ ఎలా చేయాలి, Alt+F4 క్లిక్ చేయగానే మనకి షట్ డౌన్ అవుతుంది, అంటే క్లోజ్ అవుతుంది. ఓకే బటన్ క్లిక్ చేయగానే మనకి కంప్యూటర్ క్లోజ్ అయిపోతుంది, అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ వర్డ్లో స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి షార్ట్ కట్. సో మనకి ఎంఎస్ వర్డ్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, Ctrl+V, Ctrl+C, ఇలా మనకి షార్ట్ కట్స్ ఉంటాయి కదా. అలాగే ఎంఎస్ వర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో F7, F2, F5 ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్స్ కీస్ కదా, ఇంతకుముందు చెప్పాను. సో F1 నుంచి F12 వరకు మొత్తం కూడా 12 ఫంక్షన్ కీస్ ఉంటాయి. అందులో ఎంఎస్ వర్డ్లో స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసరికి F7, అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. F7 అంటే మనకి ఫంక్షన్స్ కీస్లో F7 ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఎంఎస్ వర్డ్లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా డాక్యుమెంట్
టైప్ చేశారు, అందులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే వెంటనే F7 క్లిక్ చేయగానే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటన్నది మీకు వెరిఫై అవుతుంది. సో ఇవన్నమాట టెక్నికల్ పై అంటే కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.